నిర్గమకాండము 35. మోషే ఇజ్రాయేళ్ల సర్వ సమాజంను పోగు చేసి, మీరు చేయనట్లు యెహోవా ఆజ్ఞాపించిన విధులు ఏవనగా 6 దినములు పనిచేయవలెను. 7వది మీకు పరిశుద్ధ దినము, అది యెహోవా విశ్రాంతి దినము. దానిలో పనిచేయు ప్రతివాడును మరణశిక్ష నొందును. విశ్రాంతి దినమున మీరు మీ ఇండ్లలో ఎక్కడనూ అగ్ని రాజబెట్టకూడదని వారితో చెప్పెను. మరియు యెహోవా ఇజ్రాయేలైన సర్వ సమాజముతో ఇట్లనెను, యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, మీరు మీలో నుండి యెహోవాకు అర్పణము పోగు చేయుడి. ఎట్లనగా, బుద్ధి పుట్టిన ప్రతివాడును యెహోవా సేవ నిమిత్తము బంగారు, వెండి, ఇత్తడి, నీల, ధూమ్ర, రక్తవర్ణములు, సన్ననార, మేక వెంట్రుకలు, ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లు, సముద్ర వత్సల తోళ్లు, తుమ్మకర్ర, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమునకు, పరిమళ ద్రవ్య ధూపమునకును, సుగంధ సంభారములు, ఎఫోదుకును, పతకమునకును, లేత పచ్చలను, చెక్కు రత్నములను తీసుకొని రావలెను. మరియు వివేక హృదయములందరూ వచ్చి యెహోవా ఆజ్ఞాపించినవన్నీ చేయవలెను. అవేవనగా, మందిరము, దాని గుడారము, దాని పైకప్పు, దాని కొలుకులు, దాని పలకలు, దాని అడ్డకర్రలు, దాని స్తంభములు, దాని దిమ్మలు, మందసము, దాని మోతకర్రలు, కరుణాపీఠము, కప్పు తెర, బల్ల, దాని మోతకర్రలు, దాని ఉపకరణములన్నీ, సన్నిధి రొట్టెలు, వెలుగు కొరకు దీపవృక్షము, దాని ఉపకరణములు, దాని ప్రదీపములు, దీపములకు తైలము, ధూప వేదిక, దాని మోతకర్రలు, అభిషేక తైలము, పరిమళ ద్రవ్య సంభారము, మందిర ద్వారమునకు తెర, దహన బలిపీఠము, దానికి కలిగిన ఇత్తడి జల్లెడ, దాని మోతకర్రలు, దాని ఉపకరణములన్నీ, గంగాళము, దాని మీద, దాని పీఠ, ఆవరణపు తెరలు, దాని స్తంభములు, వాటి దిమ్మలు, ఆవరణ ద్వారమునకు తెర, మందిరమునకు మేకులు, ఆవరణమునకు మేకులు, వాటికి తాళ్ళు, పరిశుద్ధ స్థలంలో సేవ చేయుటకు సేవా వస్త్రములు అనగా యాజకుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములు, యాజకులగునట్లు అతని కుమారులకును వస్త్రములు అయినవి అనెను. ఇజ్రాయేళ్ల సమాజమంతయు మోషే ఎదుట నుండి వెడలిపోయెను. తరువాత ఎవని హృదయము వాని రేపెనో, ఎవని మనస్సు వాని ప్రేరేపించునో వారందరూ వచ్చి ప్రత్యక్షపు గుడారం యొక్క పని కొరకు, దాని సమస్త సేవ కొరకు, ప్రతిష్ఠిత వస్త్రముల కొరకు యెహోవా అర్పణ తెచ్చిరి. స్త్రీలు గాని పురుషులు గాని ఎవరెవరు హృదయంలో వాని ప్రేరేపించునో వారందరూ యెహోవాకు బంగారు అర్పించిన ప్రతివాడును ముక్కరులను, పోగులను, ఉంగరములను, తావళములను, సమస్త విధమైన బంగారు వస్త్రములను తెచ్చిరి. మరియు నీల, ధూమ్ర, రక్తవర్ణములు, సన్ననార, మేక వెంట్రుకలు, ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోడు, సముద్ర వత్సల తోళ్లు, వీటిలో ఏవి ఎవరి యొద్ద ఉండునో వాటిని తెచ్చెను. వెండి గాని ఇత్తడి గాని ప్రతిష్ఠించిన ప్రతివాడు యెహోవాకు ఆ అర్పణము తెచ్చెను. ఆ సేవలో ఏ పనికైనను వచ్చు తుమ్మకర్ర ఎవని యొద్ద ఉండునో వాడు దాని తెచ్చెను. మరియు వివేక హృదయము గల స్త్రీలందరూ తమ చేతిలో తాము వడికిన నీల, ధూమ్ర, రక్తవర్ణము గల నూలును, సన్ననార నూలును తెచ్చిరి. ఏ స్త్రీలు జ్ఞాన హృదయము కలవారే ప్రేరేపించబడిరో వారందరూ మేక వెంట్రుకలను వడికిరి. ప్రధానులు ఏఫోదుకును, పతకమునకు, చెక్కు రత్నములను, లేత పచ్చలను, సుగంధ ద్రవ్యమును, దీపమునకు, అభిషేక తైలమునను, పరిమళ ధూపమునకు తైలమును తెచ్చిరి. మోషే చేయవలనని యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నిటినీ కొరకు ఇజ్రాయిల్లో పురుషులేమి స్త్రీలేమి తెచ్చుటకు ఎవరి హృదయంలో వారిని ప్రేరేపించునో వారందరూ ముఖపూర్వకముగా యెహోవాకు అర్పణలను తెచ్చిరి. మరియు మోషే ఇజ్రాయేలుతో ఇట్లనెను, చూడుడి, యెహోవా కుమారుడు హూరు మనుమడైన బెసలేలును పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులను కల్పించుటకు, బంగారుతోను, వెండితోను, ఇత్తడితోను పనిచేయుటకును, రత్నములను సానబెట్టి పొదుగుటకును, చెక్కుటకును, విచిత్రమైన పనులన్నిటినీ చేయుటకును వారికి ప్రజ్ఞ, వివేక, జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వానిని నింపియున్నాడు. అతడును దాసు గోత్రీకుడును అహీపామాకు కుమారుడైన ఆహోలీబును ఇతరులకు నేర్పునట్లు వారికి బుద్ధి పుట్టించెను. చెక్కువాడేమి, చిత్రకారుడేమి, నీల, ధూమ్ర, రక్తవర్ణము గలతోనూ
సన్న నారతోను బూట పని చేయువాడేమి నేతగాడేమి చేయు సమస్త విధమైన పనులు అనగా ఏ పని అయినను చేయువారి యొక్క విచిత్రమైన పని కల్పించు వారి యొక్క పనులను చేయనట్లు ఆయన వారి హృదయంలో జ్ఞానంతో నింపి ఉన్నాడు.